Hello, officers. Welcome to the 19th episode of Environment by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మన టాపిక్ వచ్చేసి రామ్సార్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ దట్ హ్యాపెండ్ ఫర్ ద 15th టైం. సో మనము లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో వీ హ్యావ్ డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ కన్వెన్షన్ కింద ప్రోటోకాల్స్ ఏముంటాయి అండ్ దానికి కాప్ మీటింగ్స్ ఎట్లా చూస్తాము అని చెప్పేసి వీ హ్యావ్ సీన్ దట్. సో కాప్ మీటింగ్స్ అనేది డిఫరెంట్ కన్వెన్షన్స్ వాటి కింద అవి అచీవ్ అయిన గోల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడి వరకు అచీవ్ అవుతున్నాం అని డిస్కస్ చేయడానికి, ఫ్యూచర్ అజెండాస్ ఏంటి టు అచీవ్ దట్ కన్వెన్షన్ ఆబ్జెక్టివ్ దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ దట్ కన్వెన్షన్ అనేవి చూడడానికి మనం కాప్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. అయితే ఫర్ రామ్సార్ కన్వెన్షన్ ఈ కాప్ మీటింగ్ అనేది ఇట్ ఈస్ హెల్డ్ వన్స్ ఇన్ 3 years. సో ఈ 2025లో మనకి జరిగిన ఈ కాప్ మీటింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ డన్ ఆఫ్టర్ 3 years. సో ఇట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. సో మీరు న్యూస్లో చూస్తున్నట్టయితే రామ్సార్ కాప్ మీటింగ్ జరగడం, వెట్లాండ్స్ యాడ్ అవుతూ ఉండడం, మన కంట్రీలో ద నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఆన్ డే బై డే. మీరు చూస్తే 2-3 monthsలోనే యూ హ్యావ్ సీన్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ ఆర్ బీయింగ్ టు added to the Ramsar Convention. Yes, so ఇవన్నీ మనకి దిస్ మేక్స్ ద టాపిక్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇక్కడ నుండి మనకి వెట్లాండ్స్ నుండి కానీ కన్వెన్షన్ గురించి కానీ ఆర్ రీసెంట్ గా జరిగిన కాప్ మీటింగ్ నుండి కానీ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ బికమింగ్ వెరీ హై. So we'll discuss in detail what this COP15 meeting held by the Ramsar Convention, దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి, దాంట్లో ఇండియాస్ రోల్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ దేర్ ఫర్ ప్రిలిమ్స్. సో థీమ్ ఏంటి అసలు ఈ కన్వెన్షన్ కి? So COP15 means this is the 15th conference of parties of the Ramsar Convention that is held in July 23rd to 31st of 2025 in Victoria Falls of Zimbabwe. So ikkada theme వచ్చేసి protecting wetlands for our common future. So you can see that in the logo also. And the Zimbabwe assumed the convention's presidency for this 2025 to 2028. సో మనం 2028 వరకు యాజ్ ఐ టోల్ యూ 3 years ఒకసారి మనము కాప్ మీటింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఈ 3 years కి ద ప్రెసిడెన్సీ ఈస్ విత్ ద జింబాబ్వే ఓన్లీ. సో ద కాన్ఫరెన్స్ అడాప్టెడ్ 13 resolutions aimed at reversing the global decline of wetlands which have shrunk by 35% since 1970. So this COP meeting is saying that 1970తో కంపేర్ చేస్తే ఇప్పటివరకు the wetlands have shrunk by 35%, and that is why we need more and more declarations or conservation measures to restore these wetlands that are there. సో దీని యొక్క కీ అవుట్కమ్స్ ఏంటి ఈ డిస్కషన్స్ ఈ కన్వెన్షన్ లో అని చూస్తే, ఫస్ట్ వన్ ఇస్ ద విక్టోరియా ఫాల్స్ డిక్లరేషన్. విక్టోరియా ఫాల్స్ ఇస్ ద ప్లేస్ వేర్ ద కన్వెన్షన్ ఈస్ held in Zimbabwe. So ఇది place name and you can see the location of it in the map that is here. Now, according to this declaration, it is a political framework that is in place, urging the nations to integrate wetland restoration into national climate and development policies. ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ పాలసీస్ లో వాళ్ళ ఫ్యూచర్ గవర్నెన్స్ లో దే హ్యావ్ టు ఇంక్లూడ్ దట్ ఈ పర్టిక్యులర్ వెట్లాండ్ రెస్టరేషన్ అనేది ఇట్ హ్యావ్ టు బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. దిస్ ఈస్ వాట్ ఎవ్రీ కంట్రీ that is a party to Ramsar is signing up to in the declaration. And we know that this declaration has been passed in the convention. Now there is another outcome, that is the 5th strategic plan, which is extending up to 2034. అంటే మనం ఈ 5th strategic plan ఏదైతే 2025లో COP15 లో తీసుకున్నామో అది 2034 గోల్స్ వరకు ఏమేం ప్లాన్స్ ఉన్నాయి అంటే ఎట్లా కన్సర్వ్ చేయాలి అనేది పర్టికులర్ గా ఒక ప్లాన్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద 5th టైం దట్ దే ఆర్ మేకింగ్ అ ప్లాన్. సో ఈ ప్లాన్ ప్రకారం 18 టార్గెట్స్ సెట్ చేశారు. ఆ 18 టార్గెట్స్ లో మెయిన్ అంటే వాట్ ఎవర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ వి విల్ డిస్కస్ దట్. ఫస్ట్ వన్ ఇస్ గ్లోబల్ వెట్లాండ్ రెస్టరేషన్. దట్ ఈస్ one resolution has been passed in the convention urging the nations to develop legislation
restoring degraded freshwater ecosystems, and the proposal of Global Wetland Restoration Fund. So మనకి ఇప్పుడు ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ కెన్ సీ దట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లేక్స్, the recent one being the one from Rajasthan and Chhattisgarh, అందులో ఒకటి ఆర్టిఫిషియల్ లేక్ అయినా అంటే రిజర్వాయర్ అయినది కూడా తీసుకున్నాము. We have that has been conserved under the Ramsar Convention. సో ఇవి ఫ్రెష్ వాటర్ లేక్స్ ని కన్సర్వ్ చెయ్యాలి అనే లెజిస్లేషన్ మనము జూలైలో సైన్ చేశాం కాబట్టి యూ కెన్ సీ ఇట్స్ implications in India in November and December. Yes, so that is how you have to relate your current affairs, and that is how the questions are asked in prelims. Now, how do we protect అంటే దీంట్లో ఉన్న ఇంకొక అవుట్కమ్ వచ్చి ఇక్కడ ఉన్న స్పీషీస్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి. మనం లాస్ట్ టైం రామ్సార్ సైట్స్ ని డిస్కస్ చేసినప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ హౌ ద స్పీషీస్ అంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్ అబండెన్స్ కానీ పాపులేషన్ డెన్సిటీ కానీ వెట్లాండ్ లో ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనము డిస్కస్ చేసాం. సో అట్లాంటప్పుడు అక్కడ ఉండే స్పీషీస్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాము అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ద పాపులేషన్ అబండెన్స్ and the population density is higher in these areas. So for that we have Global Waterbird Estimates Partnership toni we have come to a declaration where it will provide population data of the birds especially in the wetlands that is there. So ఆ ఎస్టిమేట్స్ వస్తే ఆ పాపులేషన్ డిక్లైన్ అవుతుందా లేకపోతే ఇంక్రీజ్ అవుతుందా, వాటికి ఏమైనా పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి ఇండికేటర్ స్పీషీసా, అవి ఎలాంటి ఇకోసిస్టమ్ హెల్త్ ని ఇండికేట్ చేస్తున్నాయి అనేవి మనం తెలుసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ దీస్ డేటా దట్ ఈస్ బీయింగ్ టేకెన్, we can understand what are the problems that are there in the wetlands. That is why we go for understanding the data. Then updated designation criteria. Refine the criteria for identifying wetlands of international importance using IUCN Red List data. ఇది పర్టిక్యులర్ గా they have updated the criteria saying ఇప్పుడు మనము ఒక వెట్లాండ్ ని వెట్లాండ్ అండర్ రామ్సార్ కన్వెన్షన్ కింద ప్రొటెక్ట్ చేయాలి, కన్సర్వ్ చేయాలి అంటే దాని క్రైటీరియాని నౌ దే హ్యావ్ అప్డేటెడ్ ఇట్ టు అండర్స్టాండింగ్ అక్కడ ఉండే స్పీషీస్ IUCN రెడ్ లిస్ట్ లో వాటి స్టేటస్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంతకు ముందు దిస్ ఇస్ నాట్ దేర్, దిస్ హస్ బీన్ యాడెడ్ ఇన్ ద 15th COP meeting. Then the other outcome is equitable governance, saying that the role of indigenous knowledge, youth engagement, as well as local communities in sustainable wetland management. The whole argument that was going on in this COP15 meeting was about the indigenous communities. అంటే అక్కడ ఉండే పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్స్ కానీ అక్కడ ఎన్నో ఇయర్స్ గా ఉండే జనరేషన్స్ కానీ వాళ్ళకి ఆ కన్సర్వేషన్ మెథడ్స్ మీద చాలా ఐడియాస్ ఉన్నాయి అండ్ చాలా నాలెడ్జ్ ఉంది విచ్ ఇస్ నాట్ బీయింగ్ ట్యాప్డ్. మనం దాని మీదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే మనకి ఇంకొన్ని ఇయర్స్ పడుతుంది టు అండర్స్టాండ్ హౌ యూ కెన్ కన్సర్వ్. అదే మనము ఇండిజినస్ కమ్యూనిటీస్ తో కొలాబరేట్ అయ్యి మనం ఈ నాలెడ్జ్ ని షేర్ చేయగలిగితే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో ఒకవేళ ఆఫ్రికన్ ట్రైబల్ కంట్రీస్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అని తెలుసుకొని అవి పబ్లిష్ చేయగలిగితే ఇండియాలో కూడా మనం అట్లాంటివి అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వి మీన్ బై ఈక్విటబుల్ గవర్నెన్స్ అండ్ బ్రింగింగ్ ఆర్ allowing the indigenous communities to help or gaining the knowledge from them for sustainable practices of conservation has become important.